Hello viewers, welcome to my channel. Important 4 marks questions డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో దిస్ ఇస్ ద సెకండ్ వీడియో. ఈ వీడియోలో అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను 5 to 6 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేశాను. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో అబౌట్ ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి అడిగిన క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. If x power of y is equal to e power of x minus 5, then show that అని ఇచ్చిండు. ఓకే, దీని అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దీని అయితే సొల్యూషన్ అయితే ఫైండ్ చేద్దాం. సొల్యూషన్ ఓకే, ఏమి ఇచ్చిండు? గివెన్ x power of y is equal to e power of x minus y. e power of x minus y ఇచ్చిండు. Take log on both sides. Take log on both sides. We get log of y e power of x minus y. Okay, we know that by the logarithmic property log of m power of n is equal to n into log m. Okay, ప్రాపర్టీ అయితే తెలుసు కదా మనకి. ఈ ప్రాపర్టీ అయితే యూజ్ చేయండి. వస్తే మనకి y into log x that is equal to x minus y into log e. ఓకే, ఈ log e వాల్యూ అయితే 1 మనకి. ఓకే, that implies y into log x is equal to x minus y into 1. ఓకే, ఇప్పుడైతే now differentiate on both side. లేకుంటే y అనేది కామన్ తీసుకోండి, మీకు ఇంకా సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, y log x ప్లస్ y is equal to x ఇలా వస్తుందా? now y కామన్ తీసుకోండి, log x plus 1 is equal to x. now differentiate on both sides with respect to x. చేయండి. ఏమొస్తుంది మనకి? ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ y ఎంత? dy by dx. సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ log x plus 1. ఓకే, ప్లస్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్. differentiation log x and the 1 by x, differentiation of 1 and the 0, that is equal to differentiation of x and the 1. Okay, that is plus dy by dx log x plus 1 plus y by x equal to 1. Okay, ఇదైతే ఇలా వచ్చింది కదా. that implies దీని నుండి x అయితే ఫైండ్ చేసుకోండి. y వాల్యూ ఏమైతుంది మనకి? దీని నుండి x by 1 ప్లస్ log x అవుతుందా? ఓకే, దీనైతే ఫైనల్ దీనికైతే మీకు 1 మార్క్ ఉంటుంది. ఇలా ఫైనల్ చేస్తే మీకు ఈడుకంటే ఫైనల్ చేస్తే మీకు 1 మార్క్ అయితే ఇస్తారు. ఓకే, దీనైతే మీరు ఇలా dy by dx ఫైనల్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీనైతే సింప్లిఫై చేయండి. dy by dx into log x plus 1. ఈ y by x అనేది ఆ సైడ్ పంపించండి. 1 minus y by x అవుతుంది. then dy by dx 1 log x plus 1 is equal to ఈ x అనేది LCM తీసుకోండి, x minus y by x అవుతుంది. then dy by dx is equal to ఈ log x plus 1 అనేది డినామినేటర్ పంపించండి. ఏమైతుంది? x minus y వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x by log x plus 1 ఓకే బై x into log x plus 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ log x plus 1 LCM తీసుకోండి, x into log x plus 1 minus x by x into log x plus 1 whole square. ఓకే, ఈ రెండిట్లో x అనేది కామన్ తీయండి. ఈ రెండిట్లో x అనేది కామన్ తీస్తే ఏమవుతుంది? x into
log x plus 1 minus 1 all divided by x into log x plus 1 whole square అవుతుంది. This x get cancelled, 1 get cancelled, we get log x by log x plus 1 whole square. This is our required dy by dx. ఓకే, మీరు ఇంత చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసిన దానికి మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, మీరు ఇది సింప్లిఫై చేశారు కదా, అందువల్ల మీకు ఇది 1 మార్క్ ఉంటుంది. ఇది 1 మార్క్. ఇది మీరు ఇక్కడ కూడా సింప్లిఫై చేసి సబ్స్టిట్యూట్ చేసిన దానికి 1 మార్క్ ఉంటుంది. ఓకే, టోటల్ 4 మార్క్స్ అయితే ఇలా డివైడ్ చేస్తారు మీకు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.